శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా రెంటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌక్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 300 అధ్యాయాలు పూర్తి చేసి 301వ అధ్యాయంలోని 79వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 80వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం చిత్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. స్థానం ఉత్తమమాసాధ్య భగవంతం స్థిరవ్రత ఆజన్మ మరణన్నావాతే స్మరంచుతనవ అనఘా యదత్ర తచ్చంతన్నే త్వం యథావద్వక్తుమర్హసి త్వదృతే పురుషన్నాన్యం ప్రష్టుమర్హామి కౌరవా. యోగం గురించి, తర్వాత సాంఖ్య యోగం గురించి, దానికి తేడా ఏమిటో చెప్పమని ధర్మరాజు అడిగితే భీష్ముడు చెబుతున్నాడు. ఆ ఘట్టంలో ఉన్నాం మనం. ధర్మరాజు మళ్ళీ అడుగుతున్నాడు, పితామహ తాతయ్య, సుస్థిర నియమవంతులైన సాంఖ్యయోగులు నారాయణుణ్ణి తర్వాత ఉత్తమ పదవిని పొందిన తర్వాత, అంటే నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే నారాయణుడు వాళ్ళకి మోక్షం ఇస్తాడు అని. మోక్షం ఇచ్చిన తర్వాత ఇంకా మరి నారాయణుడు గుర్తుంటాడా? అలానే జరిగిన విషయాలన్నీ వాళ్ళకు గుర్తుంటాయా? ఈ విషయంలో ఉన్నట్లుగా చెప్పవయ్యా అని అడుగుతున్నాడు తాతగారిని ధర్మరాజు. మోక్షే దోషో మహానేశ ప్రాప్య సిద్ధిం గతాన్ ఋషీన్ యది తత్రైవ విజ్ఞానే వర్తంతే యతః పరే ప్రవృత్తి లక్షణం ధర్మం పశ్యామి పరమం నృప మగ్నస్య పరే జ్ఞానే కిన్ను దుఃఖతరం భవేత్. ఇంకా అడుగుతున్నాడు ప్రశ్న. సిద్ధావస్థను పొందిన తర్వాత కూడా గత జన్మ వృత్తాంతాలని గుర్తుంచుకునేటట్టయితే మోక్షం తర్వాత కూడా ఇది పోకపోతే ఇంతకన్నా బాధాకరం ఏముంటుందో చెప్పు తాతయ్య. దానికన్నా స్వధర్మ రూపమైన కర్మాచరణమే శ్రేష్టం కదా. భీష్మ ఉవాచ యథా న్యాయం త్వయా తాత ప్రశ్న పృష్ట సుసంకట బుధానామపి సమ్మోహ ప్రశ్నేస్మిన్ భరతర్షభ. నాయన, నువ్వు చాలా జటిలమైన ప్రశ్నే అడిగావు. మహా విద్వాంసులు కూడా దీనికి సమాధానం చెప్పడానికి తికమకపడతారు. అత్రాపి తత్వం పరమం శృణు సంయయేరితం బుద్ధిశ్చ పరమాయత్ర కాపీలానాం మహాత్మనం. ఈ విషయంలో కపిల మహర్షి ప్రతిపాదించిన సాంఖ్య మతాన్ని అనుసరించే మహాత్ముల యొక్క ఉత్తమ సిద్ధాంతం చెప్తా విను. ఇంద్రియాణ్యేవ బుధ్యంతే స్వదేహే దేహినాన్ నృప కారణాన్యాత్మనస్తాని సూక్ష్మ పశ్యతి తైస్తు సహ. రాజా, శరీరధారులకు తమ శరీరంలో ఉండే ఇంద్రియాలే విశిష్ట విషయాలను చూస్తాయి, అనుభవిస్తాయి. అవి ఆత్మకు భిన్నమైన జ్ఞానాన్ని కలిగించడంలో కారణం అవుతాయి. సూక్ష్మమైన ఆత్మ ఇంద్రియాల ద్వారానే బాహ్య విషయాలని చూడడం కానీ వ్యక్తం చేయటం కానీ చేస్తుంది. ఆత్మన విప్రహీనాని కాశ్చకుడ్య సమానితు వినశ్యంతి సందేహ ఫేనా ఇవ మహార్ణవే. మహాసముద్రంలో ఏర్పడే నీటి బుడగలు నురుగు నశించినట్లు, నీటి బుడగల యొక్క నురుగు ఎలా నశిస్తుందో అలా జీవాత్మ వదిలిపెట్టిన తర్వాత మానవ దేహం కర్మలాగా, గోడలాగా జడాలైన ఇంద్రియాలు ప్రకృతిలో లీనమైపోతాయి.
ఇందులో సందేహం లేదు. ఇంద్రియ సహ సుప్తస్య దేహిన శత్రుతాపనాము సూక్ష్మశ్చరిత సర్వత్రా నభసీవ సమీకరణ. రాజా, శరీరధారి అయిన ప్రాణి ఇంద్రియాలతో కూడి నిద్రించినప్పుడు ఆ ప్రాణి సూక్ష్మ శరీరం ఆకాశంలో వాయువులాగా అంతటా సంచరించుతూ ఉంటుంది, అంటే కలలు కంటూ ఉంటుంది. స పశ్యతి యథా న్యాయం స్పర్శాన్ పృశతి విభో బుద్ధ్యమాన యథా పూర్వం అఖిలే నేహ భారత. అది మేల్కొని ఉన్నప్పుడు రాగానే, అంటే మేల్కొన్నప్పుడు ఎలా ఉంటుందో కలలో కూడా అది దృశ్య వస్తువులను చూస్తూ ఉంటుంది. స్పృశించ తగిన వారిని స్పృశిస్తుంది. అంటే మేల్కొని ఉన్నప్పుడు లాగానే అన్ని విషయాల్ని కలలో కూడా అనుభవిస్తుంది. అది ఇంద్రియాణి సర్వాణి స్వే స్వే స్థానే దాతి అనిసత్వాత్ ప్రలీయంతే సర్ప హత విషాయివ. గాఢ నిద్రావస్థలో విషయాలు తెలుసుకోవటంలో పూర్తిగా అసమర్థమైన ఇంద్రియాలు విషహీన సర్పాలు దాక్కున్నట్లు తమ తమ స్థానాల్లో లీనమవుతాయి. ఇంద్రియాణాంతు సర్వేషాం స్వస్థానే స్వేవ సర్వశః ఆక్రమ్య గతయ సూక్ష్మ చరచ్చాత్మాన సందేహ. జీవాత్మ స్వప్నావస్థలో తమ తమ స్థానాల్లో ఉండే అన్ని ఇంద్రియాల సమస్త గతులను ఆక్రమించి సూక్ష్మ విషయాల్లో సంచరిస్తుంది. ఇందులో సందేహం లేదు. రేపు మనం 92వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.